హాయ్ వర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, ఇవాళ C++లో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ రాద్దాం. దానికోసం చూడండి, స్టార్ట్ని క్లిక్ చేసుకొని ప్రోగ్రామ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డేవ్ C++ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని నేను చెప్పాను ఇంతకుముందు లెసన్లో మీకు, అంతే కదా. ఇక్కడ మనకు డేవ్ C++, దీన్ని క్లిక్ చేసినా మీకు ఓపెన్ అవుతుంది. లేదా మీరు టర్బో C++ అని దొరుకుతుంది సాఫ్ట్వేర్, దాన్ని క్లిక్ చేసినా మీకు ఓపెన్ అవుతుంది. మీరు ఈ రెండిట్లలో దేనైనా ఓపెన్ చేసుకోండి. ఒకసారి మన ప్రోగ్రామ్ దీనిలో వేద్దాం, దానిలో వేద్దాం, రెండిట్లలో ఏది చూద్దాం. ఫస్ట్ నేను డేవ్ C++ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్నాక చూడండి, మీరు ఇలా వచ్చింది కదా, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీకు లాస్ట్ లెసన్లో చెప్పాను కదా ఇలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఓకేనా, మీరు ఆ ఫస్ట్ లెసన్ చూసిన తర్వాత దీనిలోకి రండి. ఓకే, తర్వాత దీన్ని నేను మ్యాక్సిమైజ్ చేశాను. చూడండి, దీనిలో మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ టైప్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ న్యూలోకి వెళ్ళేసి సోర్స్ ఫైల్ని క్లిక్ చేయండి, లేదా Ctrl+N ప్రెస్ చేయండి. మీకు ఇట్లా సోర్స్ ఫైల్ అనేది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, దీనిలో నేను ఒక ప్రోగ్రామ్ టైప్ చేసి చూపిస్తాను మీకు. -IOSTREAM అని చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఓకేనా, తర్వాత మెయిన్, ఇది ప్రోగ్రామ్. ఓకేనా, అయితే చూడండి, ఈ ప్రోగ్రామ్ టైప్ చేసాం. మరి మనం సిలో ఏం చేస్తామంటే స్టార్టింగ్ హెడర్ ఫైల్స్ ఏమి ఇస్తాం, #include stdio.h #include cono.h ఇస్తాం కదా. దీనిలో ఏం రాస్తామంటే #include iostream.h రాస్తాం. ఓకేనా, iostream. ఇన్పుట్ అవుట్పుట్ stream.header. ఓకేనా, h ఫర్ హెడర్. ఓకేనా, ఇక్కడ చూడండి మెయిన్ అని రాసాం. ఈ కంపైలర్లో ఏంటంటే మీరు ఇక్కడ వాయిడ్ అని రాయకండి, రాస్తే ఇంటి మెయిన్ అని రాయండి. ఓకేనా, లేదా మెయిన్ అని టైప్ చేయండి, సరిపోతుంది. ఓకే, ఎందుకనే నేను తర్వాత చెప్తాను. దీనిలో C++లో కూడా సేమ్ దానిలో లాగానే దీనిలో కూడా ఓపెనింగ్ ప్లేస్ క్లోజింగ్ ప్లేస్ ఉంటుంది. దీని మధ్యలోనే ప్రోగ్రామింగ్ అంతా రాస్తాం. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏంటంటే బేసిక్ నేర్చుకుంటున్నాం అన్నట్టు C++లో. ఇదే C++ కాదు, C++లో మీకు వేరే కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ ఏంటో నేను ముందు చెప్తా ఉంటాను. ఫస్ట్ మీకు అసలు దీనిలో ఈ హెడర్ ఫైల్స్ని ఎలా యూజ్ చేయాలి, ఓకేనా, ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేయాలని తెలుసుకున్న తర్వాత మనం ముందు ప్రోగ్రామ్స్కి వెళ్దాం. ఓకేనా, తర్వాత చూడండి, ఇక్కడ మీరు నేను దీన్ని సేవ్ చేయాలి అంటే Ctrl+S ప్రెస్ చేయండి. సేమ్ మామూలుగా మనం అన్నిట్లలో ఎలా చేస్తామో దీనిలో కూడా ఇలా Ctrl+S ప్రెస్ చేసుకొని దీనికి ఒక ప్రోగ్రామ్ వేయండి. ఫస్ట్ ప్రోగ్రామ్ అనో ఏదో ఒకటి ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఆ నేమ్ తోటి సేవ్ అయిపోతుంది. సేవ్ అయిన తర్వాత దీనిలో ప్రోగ్రామ్ కంపైల్ చేయాలంటే దానిలో లాగా Ctrl+F9 Alt+F9 ఉండదు. దీనిలో మనం F9 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, లేదా మీకు ఇక్కడ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేయండి, కంపైలర్. ఓకేనా, లేదా చూడండి ఇక్కడ మీకు దీనికి ఇక్కడ కాదు కానీ ఎక్కడ అంటే మీకు ఎగ్జిక్యూట్ ఉందా, ఎగ్జిక్యూట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ Ctrl+F9 ప్రెస్ చేయండి. తర్వాత వచ్చేసి Ctrl+F10 ప్రెస్ చేయండి. డైరెక్ట్ మీకు కంపైల్ అని రన్ చేయాలంటే F9 ప్రెస్ చేయండి. అంటే ఒకసారి Ctrl+F9 ఒకసారి Ctrl+F10 ప్రెస్ చేసే వాళ్ళు డైరెక్ట్ F9 ప్రెస్ చేయండి, సరిపోద్ది. ఓకేనా, చూడండి నేను ఇక్కడ F9 ప్రెస్ చేస్తాను. F9 ప్రెస్ చేస్తే ఏమవుద్ది అంటే చూడండి, ప్రోగ్రామ్ మనకు రన్ అండ్ కంపైల్ అవుతుంది. చూడండి ఇక్కడ కంపైలింగ్ అని వచ్చింది. వచ్చిన తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే మీకు కింద ఎర్రర్స్ చూపిస్తాయి. దానిలో లాగా డైరెక్ట్ ఇక్కడే 0 ఎర్రర్స్ అక్కడ రాకుండా కింద వస్తాయి. చూడండి, దీనికి ఈ ప్రోగ్రాంలో డేవ్ C++లో ఇక్కడ వస్తుంది. చూడండి, దానికంటే పోల్చుకుంటే నాకైతే ఇదే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే దీనిలో మీరు ఈజీగా కాపీ పేస్ట్ అవన్నీ ఆప్షన్స్ ఈజీగా ఉంటాయి అన్నట్టు. మామూలుగా మనం వేరే నోట్ప్యాడ్ ఎడిటర్లో ఎలా ఉంటాయో ఈ IDEలో కూడా అంతే ఉంటాయి. IDE అంటే తెలుసుగా, ఇంటిగ్రేట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని. ఓకే, సరే ఇక్కడ ఎర్రర్స్ చదవండి, మీరు ఏమంటుందో చదవండి. చూడండి ఇక్కడ ఈ getch అనేది మనం యూజ్ చేసాం, ఇది డిఫైన్ చేయలేదు హెడర్ ఫైల్లో అని చెప్తుంది. చూడండి, getch CLR SCR ఉంటాయి చూసారా, అవన్నీ మనకు దేనిలో రైట్ చేసి ఉంటాయంటే దానికి సంబంధించిన డెఫినేషన్స్ అన్నీ మనకు #include conio.hలో ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ conio.h అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత కీబోర్డ్లో మళ్ళీ F9 ప్రెస్ చేయండి, లేదా ఎగ్జిక్యూట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే కంపైల్ అండ్ రన్ ప్రెస్ చేశాను. కంపైల్ అండ్ రన్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి, నాకు ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయిన తర్వాత చూడండి, నాకు ఇక్కడ హలో వరల్డ్ అనే అది వచ్చేసింది. మనం ఇదే కదా ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా, అయితే చూడండి, మరి ఇక్కడ దీనిలో ఈ Cout అనేది ఏంటి అని అంటే చూడండి, మనము printf రాస్తామా దేంట్లో, సిలో printf రాసినట్టే దీనిలో ఏం చేస్తామంటే మనం Cout అని రాస్తాం అన్నట్టు. ఓకేనా, ఇంకొకటి ఇక్కడ దీనిలో ఏంటంటే దానిలో లాగా బ్రాకెట్స్ అవన్నీ యూజ్ చేయం. దీనిలో ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ కింద పక్కకు మనకి ఇక్కడ 2 లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ యూజ్ చేస్తాం చూసారా, వీటిని ఏమంటామంటే మనం ఇన్సర్షన్ ఆపరేటర్స్ అంటాం.
ఇవి రెండింటిని ఏమంటాం, గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్, ఈ లెస్ దాన్ సింబల్స్ ఉన్నాయిగా వీటిని ఏమంటాం ఇన్సర్షన్ ఆపరేటర్ అంటాం. దానిలో లాగా మనము ఏదైనా ప్రింట్ చేయాలంటే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ యూజ్ చేయం, దీన్ని యూజ్ చేస్తాం. ఈ స్లాష్ అని అంటే ఎందుకో మీకు తెలుసు కదా. ఇలా మనం దీన్ని సిఅవుట్ని ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. చూడండి దీనిలో ఇంకొక లైన్ని ప్రింట్ చేయాలనుకోండి, మీరు ఇలా టైప్ చేసేసుకోవచ్చు. ఇలా సిఅవుట్ మనం రాసేసుకొని రెండు ఇన్సర్షన్ ఆపరేటర్స్ ఇచ్చేసిన తర్వాత ఇన్వర్టెడ్ కామాస్లో మీరు దేన్నైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ టైప్ ప్రింట్ చేయాలనుకుంటున్నారో అది ఇచ్చేసి సెమీకోలన్ పెట్టేయడమే. ఓకేనా, ఇలా పెట్టేసుకోవచ్చు. లేదా చూడండి ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎక్కడ రన్ అండ్ కంపైల్ అని ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. హలో వరల్డ్ టైం కంప్యూటర్స్ అని రెండు ప్రింట్ అయ్యాయి ఒకదాని కింద ఒకటి కదా. ఇలా కాకుండా దీన్ని ఇలా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. చూడండి మొత్తం ఒకటే లైన్లో కూడా రాసుకోవచ్చు. అంటే 2 సార్లు సిఅవుట్ రాసే బదులు ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని తీసేసి 2 ఇన్సర్షన్ ఆపరేటర్స్ పెట్టేసుకొని ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో దీన్ని క్లోజ్ చేసేసుకొని ఇక్కడ మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్లో టైం కంప్యూటర్స్ అని రాసేసి ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసుకొని సెమీకోలన్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ F9 ప్రెస్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ వెళ్ళేసి కంపైల్ అండ్ రన్ కూడా చేసుకోవచ్చు. కంపైల్ అండ్ రన్ అవ్వడం చూడండి మీకు ఇది ఏంటంటే పక్కకు వచ్చింది. ఎందుకు వచ్చింది పక్క కంటే స్లాష్ అని ఇవ్వలేదు. స్లాష్ అని ఇద్దాం ఇక్కడ. ఓకే, /n ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని రన్ చేయండి. కంపైల్ అండ్ రన్ చేయండి. రన్ చేస్తే చూడండి మీకు ఇప్పుడు 2 హలో వరల్డ్ తర్వాత వచ్చేసి టైం కంప్యూటర్స్ అనేది 2 వేరు లైన్లలో వచ్చాయి అన్నట్టు. అలా మనము సిఅవుట్ని ఇక్కడ యూజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఈ సిఅవుట్ సంబంధించిన డెఫినేషన్ అంతా అంటే సిఅవుట్ సిఇన్ అని రెండు ఉంటాయి. అంటే మనం ప్రింట్ బదులు యూజ్ చేసేది సిఅవుట్, స్కాన్ బదులు యూజ్ చేసేది సిఇన్. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దాని స్ట్రక్చర్ అనేది 2 వేరుగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మీరు జావాలో యూజ్ చేశారనుకోండి దానికి స్ట్రక్చర్స్ వేరే ఉంటాయి, దీనికి స్ట్రక్చర్స్ వేరే ఉంటాయి. అదేమో సి అనేదేమో ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, అంటే ఏంటో మనం ముందు నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటున్నాం అని చెప్పా, ఫస్ట్ దీన్ని అసలు ఎందుకు యూజ్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుంటున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోనే నంబర్స్ ప్రింట్ చేసి చూద్దాం. చూడండి ఓకేనా, నంబర్స్ ప్రింట్ చేసి చూడాలంటే ఏం చేద్దామంటే సేమ్ ప్రోగ్రామ్ కాకపోతే కొంచెం చూడండి మారుస్తాను. నేను ఇంతకుముందు టెక్స్ట్ ప్రింట్ చేశాను, ఇప్పుడు నంబర్స్ ప్రింట్ చేస్తున్నాను. ఇంట్ ఏ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 అని ఇచ్చేసి సెమీకోలన్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. తర్వాత ఇక్కడ సిఅవుట్ 2 ఇన్సర్షన్ ఆపరేటర్లు. ఇప్పుడు నేను ఏని ప్రింట్ చేయాలనుకుంటున్నాను, ఏని ప్రింట్ చేస్తున్నాను. మళ్ళీ గెట్ సిహెచ్ అని ఇచ్చేసి ఓపెన్ ప్రెస్ క్లోజ్ ప్రెస్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత చూడండి దీన్ని మళ్ళీ మనం కంపైల్ చేద్దాం. ఇందులోకి వెళ్ళేసి రన్ అండ్ కంపైల్ చేసి క్లిక్ చేస్తే ఏకి ఏముందో ఏం అసైన్ చేసామో ఆ నెంబరే అవుట్పుట్కి వస్తుంది అన్నట్టు. చూడండి మీరు దీనిలో ఒకటి గమనించారో లేదో, సిలో లాగా మనం దీనిలో %d కానీ ఓకేనా అవన్నీ ఏమి యూజ్ చేయలేదు. అంటే కన్వర్షన్ స్పెసిఫికేషన్స్ ఫార్మాట్స్ ఏమి యూజ్ చేయలేదు, డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాం. అలా ఉంటుంది అన్నట్టు. దానికి ఇప్పుడు అది మనం ఇంతకుముందు నేర్చుకునేది ఇది నేర్చుకునేది C++, కాబట్టి దానికి దీనికి తేడా ఉంటుంది కంపల్సరీ. ఓకేనా, అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనం అవుట్పుట్లో ఇప్పుడు దేన్ని ఆన్సర్ అవుట్పుట్గా తీసుకోదలుచుకుంటున్నామంటే ఏది, కాబట్టి ఇక్కడ ఏని నేను ప్రింట్ చేస్తున్నాను. అంటే ఎలా అంటే సిఅవుట్ అనే ఫంక్షన్ యూజ్ చేసేసి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా, దీన్నే మనం ఇంకా మార్చి చూద్దాం. చూడండి ఇక్కడ నాకు ఇప్పుడు టెక్స్ట్ మరియు నెంబర్ 2 ప్రింట్ కావాలనుకోండి. అప్పుడు నేను ఏం రాస్తాను ఇక్కడ అంటే ఇన్వర్టెడ్ కామాస్లో ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అని పెట్టేసి ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి ఇన్సర్షన్ ఆపరేటర్ ఇచ్చేసి దేని ప్రింట్ చేయాలి, నేను ఏని ప్రింట్ చేయాలి. ఏ అని ఇచ్చేసాను. ఇచ్చేసి చూడండి ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తాను ప్రోగ్రామ్ని. కంపైల్ అండ్ రన్ చేశాను. చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు ఎగ్జిక్యూట్ అయ్యి చూడండి ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం మళ్ళీ ఒకసారి. ఇక్కడ ఇప్పుడు నాకు అవుట్పుట్ వస్తుంది. చూడండి ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 1 2 3 అని ఇట్లా వచ్చింది అన్నట్టు. అంటే నేను ఇక్కడ దీనిలో ఏం చేశానంటే టెక్స్ట్ని ఇలా టెక్స్ట్ని ప్రింట్ చేశాను, దీనిలో నెంబర్ని కూడా ప్రింట్ చేశాను అన్నట్టు. అలా మన ఇంటీజర్ని క్యారెక్టర్స్ని రెండింటిని ప్రింట్ చేయాలంటే ఇలా కూడా ప్రింట్ చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ చూడండి ఇదే ప్రోగ్రామ్ని మనం టర్బో C++లో ఇద్దాం. ఎలా చేద్దాం చూడండి. దానికోసం మీరు మళ్ళీ టర్బో C++ ఓపెన్ చేయాలంటే ఏం చేస్తారు, స్టార్ట్ క్లిక్ చేసి ప్రోగ్రామ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు టర్బో C++ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అదే ప్రోగ్రామ్ ఇలా ఓపెన్ చేద్దాం. చూడండి దాన్ని ఎలా ఓపెన్ చేస్తాను. చూడండి అదే ప్రోగ్రామ్ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చూడండి దీన్ని నేను కంట్రోల్ F9 ప్రెస్ చేసి ఆల్ట్ F9 ప్రెస్ చేసి కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే దీనిలో నాకు ఎర్రర్స్ చూడండి ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 1 2 3 అని వచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. చూడండి వచ్చిందా. అంటే ఇక్కడ కూడా మనం దీనిలో ఏంటంటే డైరెక్ట్ మెయిన్ నుంచి స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, అంటే వాయిడ్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. చూడండి ఇక్కడ దీనిలో కూడా సేమ్ ప్రోగ్రామ్లో కూడా టైప్ చేశాను నేను. ఓకే, ఇలా మీరు టర్బో C++ అయినా టైప్ చేసుకోవచ్చు, లేదా డెవ్ C++ అయినా ప్రోగ్రామ్ని టైప్ చేసుకోవచ్చు.
వ్యూవర్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.